మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో, మన ముందు ఎవరున్నారనుకుంటున్నారా? సినిమాలలో కానీ, నాటకాలలో గానీ ఎక్కడ కనిపించినా తినే. 'రాజన్న' మూవీ చూస్తేనే గుర్తొచ్చేది ఈ తాత. సో, ఈ తాతని చూస్తే ప్రతి ఒక్కళ్ళకి 'రాజన్న' మూవీ గుర్తొస్తది. సో, ఆ తాత అయితే మన దగ్గరున్నారు. ఒకసారి మాట్లాడదామా? నమస్తే తాతయ్య. నమస్కారం. మీ పేరేంటి? ముందుగా నా పేరు సమ్మెడ గాంధీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్కారం. చెప్పండమ్మా. సో, ఇక్కడికొచ్చి మూవీ షూటింగ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడంటే కందుకూరు దగ్గర సింగమనేనిపల్లిలో ఉన్నా నేను ఇప్పుడు. ఇక్కడ షూటింగ్ కోసం వచ్చాం. వీడే మన వారసులని సినిమా షూటింగ్ వచ్చామమ్మా. ఎందుకంటే మేము వచ్చి దాదాపు వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా సింగమనేనిపల్లి ఈ వాస్తవ్యులు చాలా మంది కూడా పెద్ద మనుషులందరూ కూడా చాలా గొప్పగా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. మా డైరెక్టరు, రైటరు, హీరో, ప్రొడ్యూసరు అన్నీ ఆయనే, రమేష్ గారు. ఆయన చాలా గొప్పగా ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఊళ్ళో అంటే కందుకూరు వాళ్ళ ఊరేమో కోవూరు, ఇక్కడేమో సింగమనేనిపల్లి ఊరు వాతావరణం చాలా బాగుంది, గ్రామీణ వాతావరణం. ఈ వాతావరణంలో చక్కగా చేయడం అనేది ఈ సబ్జెక్ట్ కూడా ఒక గ్రామీణ వాతావరణం సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ చాలా బాగా లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ ఊరు ప్రజలు పెద్ద మనుషులందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సినిమా చేయడం అనేది నాకు మరీ హ్యాపీగా ఉంది. అంటే మీరు ఎన్నెన్నో పెద్ద సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి మూవీ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే చిన్న సినిమాలో చేసిన ఆనందం పెద్ద సినిమాలో ఉండదమ్మా. పెద్ద సినిమాలో డబ్బుల కోసం చేస్తా ఉంటాం. చిన్న సినిమాలోనేమో కళ కోసం చేస్తా ఉంటాం. ఆ ఆనందం ఇక్కడ మీకు కలుగుతుంది యాక్చువల్గాను. వీళ్ళ ఆప్యాయత కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ పెద్ద మనుషులు చూస్తుంటే వీళ్ళందరూ చూపే ఆప్యాయత అంతా ఇంత కాదు. ఎందుకంటే నేను కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. అందులోనూ ఒక రైతు ఫ్యామిలీ సంబంధించిన కథ ఇది. కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మా డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో రమేష్ ప్రత్యేకంగా వచ్చిన దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పాలి మీకు, మీరు నా ఫాదర్గా యాక్ట్ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా ఆనందం ఇచ్చింది. నువ్వేం చదువుకున్నావయ్యా అన్న. అసలు నాకేం చదువుకోలేదు అన్నాడు. అదేమిటి అంత చదువు లేకుండా నువ్వు ఎలా సినిమా తీయగలుగుతున్నావు అంటే, నాకు ఎందుకో తెలీదు, నాకు పాటలు రాస్తాను, మాటలు రాస్తాను, పాడతాను, అన్నీ ఉన్నాయని చెప్పి ఆయన ఈ సినిమా కోసం రికార్డ్ చేసిన 4 పాటలు రికార్డ్ చేసిన పాటలు నాకు వినిపించాడమ్మా. అద్భుతమైన ఆడియో, మామూలుగా లేదు. 4 పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పాటలు విన్న తర్వాత ఇది యాక్ట్ చేయాలనిపించింది. ఆయన అడిగాడు, మరి ఏం తీసుకుంటారు నన్ను, ఎందుకంటే నా ఫాదర్కి వేస్తున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నేను డాడీ అంట అన్నాడు. ఓకే అను, పర్వాలేదు. నువ్వు ఎందుకు ఎన్నుకున్నావనంటే హైట్ సరిపడగా ఉంది, అది పదక రాజన్న సినిమాలో మిమ్మల్ని చూశాను, దాని తర్వాత మీరే మా ఫాదర్ అనుకున్నాను, కాబట్టి ఈ రోజు డాడీ అని పిలుస్తున్నాడు. డాడీ అని పిలవగానే మామూలుగా తీసుకునే 2 నిమిషాలు మామూలుగా 70% తగ్గించేశారు, 25% తీసుకున్నాను. అర్థమైందే. ఆ విధంగా ఒప్పుకోవటం, ఇక్కడ రావటం, నాకు మంచి వసతి కల్పించడం, వాళ్ళందరిని ఆర్గనైజ్ చేయటం, ఈ ఊరి ప్రజలు కూడా, సింగమనేనిపల్లి ప్రజలు కూడా చాలా ఎంతో ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇంత ఆనందం మాకు ఎక్కడ కలుగుతుంది చెప్పండి. ఆ విధంగా సినిమా షూటింగ్ అద్భుతంగా అవుతుంది. అనుకున్న టైం ప్రకారం అవుతుంది. ఆయనకి డైరెక్షన్లో మామూలుగా అమీర్ అని కో డైరెక్టరు, ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారు. గిరి అని ఆయన చాలా పని రాక్షసుడమ్మ, కెమెరామెన్. ఇక కంటిన్యూగా ఆయన పనే 24 గంటల పనే చేస్తాడు. ఇంకా మిగతాది ఏం చేయడు ఆయన. ఆ కెమెరా పట్టుకుని వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. తర్వాత వెంకటేశ్వరరావు అని ప్రొడక్షన్ మేనేజర్ కానీ, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్స్ వాళ్ళు అందరూ కూడా బాగా కష్టపడి వర్క్ చేస్తున్నారు. వసతి కూడా ఇక్కడ ఈ ఊరి ప్రజలందరూ ఇక్కడ పంచాయతీ ఆఫీసు, సచివాలయం ఉంది, అక్కడే వాళ్ళకి అకామిడేషన్ అంతా ఏర్పాటు చేశారు. మాలాంటి ఆర్టిస్టులు ఒక 4-5 మాత్రం కందుకూరులో లాడ్జిలో రూమ్లు ఇచ్చారు. అద్భుతంగా షూటింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఏ ఊరు నుంచి వచ్చారు తాత మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా. మీ సొంత ఊరు ఎక్కడ? లేదు, నాది మచిలీపట్నం దగ్గర పెడన మండలం, నేలకొండపల్లి అనే గ్రామం. నాది రైతు ఫ్యామిలీ. మేము 4 అన్నదమ్ములు, నాకు 3 అన్నయ్యలు, 3 అక్కయ్యలు. నేను ఒక్కడిని లాస్ట్ వాడిని. నేను అలా చదువుకుని అలా 1970లోనే నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ రావటం. హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కంపెనీలో 3 సంవత్సరాలు చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జాబు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని, దాంట్లో 33 ఇయర్స్ వర్క్ చేశాను. చేసేటప్పుడు మేము నాటకాలు వేసేవాళ్ళం. 8th క్లాస్ నుంచి నాటకాలు వేసాను నేను. ఆ నాటక అనుభవం చేత మా బీడీఎల్లో చేసినప్పుడు మా మేనేజ్మెంట్ కానీ మా తోటి ఎంప్లాయీస్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందుకే నేను నాటక పోటీలకు వెళ్తా ఉండేవాళ్ళం. నాటక పోటీకి వెళ్తే మాకు అవార్డ్స్ వచ్చాయి. నాకు మొత్తం మీద ఒక 200 అవార్డ్స్ పైనే ఉంది నాకు మొత్తం. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసుంటారు? నేను 125 సినిమాలు చేశానమ్మా. 125. అందులో రాజన్న ఫస్ట్ సినిమా, దానికి నంది అవార్డు కూడా ఇచ్చారు నాకు. దాని తర్వాత చాలా సినిమాలు చేశాను. దేవరాయ, అమ్మమ్మ గారి ఇల్లు. ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చేసే అవకాశం కలిగింది, వకీల్ సాబ్. దాని తర్వాత రెక్కీ అని వెబ్ సిరీస్ ఒకటి పెద్ద పేరు వచ్చింది నాకు.
పవన్ కళ్యాణ్ చేసిన ఇది కూడాను వకీల్ సాబ్ కూడా మంచి పేరు వచ్చింది. ఇది ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో ఉంది నాకు. అవును. మళ్ళీ రేపు ఓజీలో కూడా చేస్తున్నా. ఓజీలో కూడా మంచి క్యారెక్టర్, అది పవన్ కళ్యాణ్తోనే ఉంది. ఇంకా కొంత మిగిలింది షెడ్యూల్. ఆయన కానీ డేట్లు ఇస్తే తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాం. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు కదా, సో మీ ఎలా ఉంది ఫీల్? పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నామంటే మనం వెళ్ళి మన పని మనం చూసుకోవటమేనమ్మా. పెద్ద పెద్ద హీరోలతో చేసిన అందరితోనూ, చిరంజీవితో చేశాను, మహేష్ బాబుతో చేశాను, నాగార్జునతో చేశాను, పవన్ కళ్యాణ్ చేశాను. చేసినా మనం వెళ్ళటం, మన పని మనం చేసుకురావటం. వాళ్ళని ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ దగ్గర ఏదో మనం దగ్గర అవ్వాలని అది పెట్టుకొని నేను యాక్చువల్గా వెళ్ళటం, మన పని మనం చేసుకోవటం, వచ్చేయటం. అంతేగాని నేను పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ కదండి, నేను పలానా సోన్స్ అండి, మా ఊరండి, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఇంతవరకు ఆయనతో మాట్లాడాల. 20 రోజులు చేసిన వకీల్ సాబ్లో 20 రోజుల్లో నా పర్సనల్గా నుంచి ఒక నిమిషం కూడా మాట్లాడేది ఆయన. ఆ తర్వాత ఓజీ చేసినప్పుడు మాత్రం రాగానే, ఏంటి మీరు వకీల్ సాబ్ రిలీజ్ అయిన తర్వాత వచ్చి కలుస్తారు అనుకున్న, కలవలేదు ఏంటి అన్నాడు. అప్పుడు మీకు కరోనా వచ్చింది సార్ అనుకున్నాం, మీకు కరోనా వచ్చిన తర్వాత నాకు కరోనా వచ్చింది, రాలేకపోయి నేను చెప్పాను. ఓకే ఓకే అని అంతవరకే తప్పితే వాళ్ళతో ఎక్కువ మాట్లాడమ్మా. వాళ్ళు వచ్చి బాగా హ్యాపీగా వాళ్ళ సీన్లు చూసుకుంటారు. చూసుకుని ఆ మూడు అయిపోగానే, ఆ షార్ట్ అయిపోగానే వెళ్ళి కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మామూలుగా మేము మూవీలో చూసాం, రాజన్న మూవీలో కొంచెం ముసలి అట్లా ముసలి వాళ్ళలాగా, బాగా ముసలి వాళ్ళలాగా ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే మాకు అంత ముసలిగా యంగ్గా అనిపిస్తున్నారు. సో టీవీలో మిమ్మల్ని అలా చూపిస్తున్నారా? అలా కాదు, అంటే అది యాక్ట్ చేయాలా. ముసలోడు చేయడం అంటే మనకి ఇచ్చిన నటన ఏ విధంగా అంటే ఆ విధంగా చేయాలి. పనివాడు అంటే పనివాడికి చేయాలి, ముసలోడు అంటే ముసలోడే చేయాలి, కొంచెం యంగా కనపడి యంగా చేయాలి. అది నటుడి లక్షణం, అది అంతే. అసలు నాకైతే రాజన్న మూవీలో మెయిన్ క్యారెక్టర్ మీరే అనిపించారు. అసలు మీకోసమే నేను ఎక్కువ మూవీస్ అయితే చూస్తా. రాజన్న మూవీ అయితే చెప్పాలంటే నాకు ఈ సినీ రంగంలో అవకాశం కలిగానంటే రాజన్న డైరెక్టర్ మా విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదరు, ఆయనే మా గురువు, మహానుభావుడు. ఆయనకి మీ ఛానల్ ద్వారా పాదాభివందనం చేస్తున్నా. నిజంగా మాకు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో నేను చాలా అదృష్టంగా, ఎందుకంటే మా కందుకూరులో ఇప్పటి వరకు ఎలాంటి మూవీస్ జరగలేదు. సో కొన్ని మూవీస్ జరిగాయి, అలాంటి మూవీలో మెయిన్ మీరు కనిపించడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవునమ్మా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చేయటం. అందులో ఈ ఊరు ప్రజలు, సింగరేణిపల్లి ప్రజలు కానీ, కోవూరు మా రమేష్ కుమార్ రావు ఊరు ఆ ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో ఎంతో ఆదరిస్తున్నారు. ఒక్కసారి నాన్న ఆ కెమెరా ఒకసారి ఇలా తిప్పండి నాన్న ప్లీజ్, ఏమనుకోక. అందరూ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేస్తారు. మామూలు కదా అసలు. వీళ్ళే ఇల్లు కానీ అది కానీ ఇప్పించడం కానీ, ఆ వసతి కల్పించడం కానీ, ఈ ఊరు ప్రజలు వీళ్ళు కానీ కోఆపరేట్ చేయకపోతే ఇక్కడ మేము సినిమా తీయలేం. అంత గొప్పగా వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అంటే మా కందుకూరు నియోజకవర్గం ప్రజలకి మంచి మనసు ఉంది తాత. అవును, కందుకూరు చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి మనసు ఉన్న వాళ్ళే. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే కందుకూరు ఇక్కడ 10 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ రోజు ఇక్కడ రావడం, ఇక్కడ చేయటం, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కోఆపరేట్ చేయటం అనేది చాలా ఆనందంగా ఉందమ్మా. అంటే ఇవి పాతకాలం, అంటే మీరు పల్లెటూరులో పుట్టి పెరిగారు కదా తాత. సో పాతకాలపు ప్రేమలు అవన్నీ మీకు తగ్గుతున్నాయని, అదే దొరుకుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఏమి లేదా పాతకాల ప్రేమలు అంటే, ఇప్పుడు నేను రైతు ఫ్యామిలీ వచ్చినోడు కాబట్టి వీళ్ళు మాట్లాడుతుంటే మా అన్నయ్యలో లేకపోతే మా నాన్నగారు అలా మాట్లాడినట్టుగానే ఫీల్ అవుతున్నాను. నేను కూడా అలాగే ఫీల్ అవుతుంటా. నేను హైదరాబాద్ వెళ్ళి 55 సంవత్సరాలు వెళ్ళినా ఈ పొగరేం పెరగలేదు మాకు. ఉద్యోగం చేసినా నాకు అదే ఊరు వాతావరణం గుర్తుంటది. ఇంకొక మాట చెప్పాలంటే, నేను హైదరాబాద్ 55 సంవత్సరాలు వెళ్ళే కదా, నాకు హిందీ మాట్లాడటం రాదు, సాధారణ మాట్లాడతాడు. నేనంత అందరూ మన తెలుగు వాళ్ళు చుట్టుపక్కల అంతా ఆంధ్రం చేసుకొని ఉంటారు కాబట్టి నేను వాళ్ళతోనే ఉంటాను. రైతు ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఈ రైతు బిడ్డ అంటే నేను ఎక్కువ బాగా లైక్ చేస్తాను. మాకు అర్థమైపోయింది, ఎందుకంటే నేను 5 minutes నుంచి చూస్తున్నాను. సో మీరు ఎన్నో మూవీస్ చేశారు, సెలబ్రిటీ అయ్యారు, కానీ మా అందరితో చాలా న్యాచురల్ గా, సింపుల్ గా, అదే క్యాజువల్ గా మన ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం కదా ఊరు వాళ్ళు. సో ఆ విధంగా ఈ గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. సో నాకు కొంచెం భయం వేసింది స్టార్టింగ్ రావడానికి, ఎలా మాట్లాడతారు ఏంటి, ఎలా రిసీవ్ చేసుకుంటారని. బట్ రియల్ గా చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు. గ్రేట్ ఇలా ఉండడం. చూడమ్మా, ఇప్పుడు సినిమాలు చేస్తున్నా బాగా. నేను దాదాపు నా సినిమాలు ఒక 40 ఉండి రిలీజ్కి. ఇంకొక 5 సినిమాలు బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు 27 నుంచి. ఒక 15 రోజులు డేట్లు ఇచ్చారు. ఎన్ని చేసినా ఆర్టిస్ట్కి ఎంతకాలం ఉంటుందో తెలియదు ఈ నటన అనేది. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మందిని చూసాం. 30 సంవత్సరాలు చేసి కూడా తర్వాత ఏమీ లేకోకుండా పోయినాడు బోల్డ్ మంది. కాబట్టి ఆర్టిస్ట్ అన్నవాడికి తలపోకలు పెరగకోకుండా అందరితో కలిసిమెలిసి జాగ్రత్తగా ఉంటే 10 కాలాల పాటు మనం ఆనందంగా ఉంటాం. లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతారు. ఇంకా ఎన్ని రోజులు ఉంది తాత మీ షూటింగ్? ఇక్కడ నాకు యాక్చువల్గా 28 వరకు ఉండాల్సిందమ్మా, కానీ 26కి చేసుకుని వెళ్ళిపోతుంది. 27 నుంచి నాకు బాలకృష్ణ సినిమా డేట్లు ఇచ్చారు. సరే మా రమేష్ గారిని రిక్వెస్ట్ చేసి, బాబు అది ఒకవేళ చేయకపోతే వేషం పోతాయా, మంచి వేషం దాంట్లో బాలకృష్ణతో పాటు కాంబినేషన్, ఆ 2 రోజులు అడ్జస్ట్ చేసుకోమంటే 27, 28 అడ్జస్ట్ చేశారు మా మేనేజర్ గారు అంతా కుర్రాళ్ళు.
అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు వీళ్ళందరూ, శ్రీనివాస్ అని వీళ్ళందరూ. వాళ్ళు అడ్జస్ట్ చేసి నన్ను పంపించేస్తున్నారు. ఎల్లుండి వెళ్ళిపోతానమ్మా 26. 20 థ్యాంక్ యూ తాత. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు చాలా సింపుల్ గానే మాకు భయం లేకుండా ఈజీగా మాతో మాట్లాడేశారు. మాకు కూడా అలానే అనిపించింది. థ్యాంక్ యూ తాత. నువ్వు యాంకర్ అమ్మా, భయపడటం ఏంటి? ఎవరినైనా చేయొచ్చు. నువ్వు మామూలుగా చీఫ్ మినిస్టర్ కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలా? అది భయపడవలసిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఈరోజు సుమన్ శ్రీతో మాట్లాడడం. నేను ఆల్రెడీ హైదరాబాద్లో కూడా 2-3 సార్లు సుమన్ టీవీ వాళ్ళు పిలిపించాను నన్ను, ఇంటర్వ్యూ ఇచ్చాము. చాలా ఆనందం నాకు ఇక్కడ మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఆఖరిసారిగా ఈ కొండ ప్రజలకి, మాకు ఈ ఊరు సింగనేనిపల్లి ఈ పెద్దలందరికీ, గొప్ప మనసున్న ఈ వ్యక్తులందరూ కూడా నిజంగా పాదాభివందనం చేస్తానమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే పెద్ద మీడియాకి పోటీగా అంతకంటే ఎక్కువగా సుమన్ టీవీ బాగా డెవలప్ అయి ఉంది. చాలా మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు ఈ సుమన్ టీవీని చూడాలి, షేర్ చేయాలి, వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని సబ్స్క్రైబ్ చేయాలి. తప్పకుండా సుమన్ టీవీ ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు ఇస్తుందని మనసారా నేను కోరుకుంటున్నాను. అందులో కందుకూరులో ఉన్న సుమన్ టీవీ వచ్చారని నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో సుమన్ టీవీ దాని ఓనర్ గారు కూడా నాకు తెలుసు. అయినా కానీ ప్రతి పట్టణంలో కూడా విస్తరించి ఈరోజు సుమన్ టీవీ చాలా ప్రచారం చేస్తుంది. చాలా ఆనందంగా ఉందమ్మా.